సాధారణంగా ఫెయిల్యూర్ అంటే మనం భయపడతాం. కానీ గెలిచేవాళ్ళు ఫెయిల్యూర్ని ఎలా చూస్తారో తెలుసా? వాళ్ళు దాన్ని ఓటమిగా చూడరు. అబ్బే, ఇది ఓటమి కాదు, గెలుపు కాస్త లేట్ అవుతోంది అంతే అని అనుకుంటారు. ఫెయిల్యూర్ అనేది ఫైనల్ కాదు, అది ప్రాసెస్లో ఒక భాగం అంతే. ఏదైనా గొప్ప పని సాధించాలంటే రెండు సింపుల్ రూల్స్ ఉన్నాయట. ఫస్ట్, వినయంతో మొదలుపెట్టాలి. రెండోది, సహనంతో దాన్ని కంటిన్యూ చేయాలి. ఈ రెండు ఉంటే చాలు, ఎంత పెద్ద పనైనా సాధించొచ్చు. ఇక్కడ రెండు రకాల మనుషుల గురించి ఉంది. ఒకరు బాధ్యత ఉన్నవాళ్ళు, ఇంకొకరు బాధ్యత లేనివాళ్ళు. బాధ్యత ఉన్నవాళ్ళకి వాళ్ళ పనే వాళ్ళ ప్రపంచం. అదే బాధ్యత లేని వాళ్ళకి సోమరులే రోల్ మోడల్స్ అట. ఎంత తేడా కదా. ఒక విషయం గుర్తుంచుకోవాలి, అందరూ చేసే పని మనం కూడా చేస్తే మనకంటూ ప్రత్యేకత ఏముంటుంది? ఏమీ ఉండదు. కానీ ఇతరులు చెయ్యలేని పని, నా వల్ల కాదు అని వదిలేసిన పని మనం చేసి చూపిస్తే అప్పుడు మనం చరిత్ర సృష్టించగలం. సరే, ఇప్పటిదాకా మన గురించి, మన పనుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణం బయట ప్రపంచం వైపు సాగుతుంది. అంటే మన 4వ దశ, ప్రపంచంతో మన ప్రవర్తన. ధైర్యంగా తన గురించి తాను తెలుసుకున్న వ్యక్తి ఇతరులతో, సొసైటీతో ఎలా ఉంటాడు, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి చూద్దాం రండి. నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? ఈ డెఫినేషన్ చూడండి. ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు మన వైపు అడుగు వేసేవాడే నిజమైన స్నేహితుడు. ఇంతకంటే గొప్ప నిర్వచనం ఉంటుందా చెప్పండి? స్నేహాన్ని ఇక్కడ ఎంత అందంగా పోల్చారో చూడండి. మంచివాళ్లతో స్నేహమట ఉదయం పూట సూర్యుడిలా పెరుగుతూ పోతుందట. అది చెడ్డవాళ్లతో స్నేహం సాయంత్రమయ్యే సూర్యుడిలా మెల్లగా తడ్డిపోయి మాయమైపోతుందట. అంటే మంచి స్నేహం మన జీవితంలో వెలుగు నింపితే, చెడు స్నేహం చీకట్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి మన సోషల్ లైఫ్కి సంబంధించినవి. 1, మన ఫ్రెండ్స్ అయినా శత్రువులైనా అంతా మన ప్రవర్తన వల్లే వస్తారు. 2, ఓపిక అనేది ఉంటే మనం అనుకున్నది సాధించే పవర్ మన చేతిలో ఉంటుంది. ఇక 3, ప్రపంచంలోనే చాలా కష్టమైన పని ఏంటో తెలుసా? ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం. కానీ అదే అన్ని బంధాలకు బేస్. ఈ కొటేషన్ చూడండి, ఎంత బాగుందో కదా. అంటే ఎవరైనా పొగిడితే వినాలి, ఆనందించాలి, అంతే. దాన్ని మనస్సులోకి, తలలోకి ఎక్కించుకోకూడదు. ఎందుకంటే అది మనల్ని దారి తప్పించే ప్రమాదం ఉంది.